బిర్యానీ చేయడమేమో కానీ నవ్వుకోవడమే సరిపోయిందనమాట. సో విషయానికి వచ్చేస్తే ఇలాగ పాత రైస్ అనమాట. సో కొంచెం ఇలా బ్రౌన్ కలర్లో ఉంటాయి. సో అలాంటి వాటిని అయితే తీసుకొని మంచిగా కడిగి ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఒక మిక్సర్ జార్ తీసుకొని అల్లము ఇలా పచ్చిమిర్చి సో పుదీనా కొత్తిమీర కూడా వేసుకుని మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఇదే అనమాట మెయిన్ అనమాట. సో దీన్ని అయితే ఖచ్చితంగా స్కిప్ చేయొద్దు. సో దీన్ని అయితే తీసేసి ఒక పక్కన పెట్టేసుకోండి. అదేవిధంగా టమోటా ఆనియన్ పచ్చిమిర్చిని కూడా సన్నగా స్లైసెస్లా అయితే ఇలా తరిగైతే పెట్టేసి సో చికెన్ అయితే 1.5 kg వరకు చికెన్ తీసుకొచ్చి ఇలా మంచిగా ఒకసారి కడిగేసి కొంచెం సాల్ట్ కొంచెం పసుపుని కూడా యాడ్ చేసి బాగా అయితే కలిపేసి వాటర్ వేసి మంచిగా క్లీన్ చేసేయమన్నాడు. సో వాటిని కూడా మంచిగా వాటర్ వేసేసి క్లీన్ చేసి పక్కన అయితే ఆయిల్ వేసుకొని సో మనం సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ అన్నిటిని వేసి సో ఇవి వచ్చేసరికి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అనమాట. సో అదే ప్యాన్లోకి వచ్చేసరికి కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు టమోటా మంచిగా తరిగిన కొన్ని పచ్చిమిర్చిని కూడా తీసుకొని సో అన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఎందుకు మరి తెలియదు. సో ఇవైతే చాలా టైమే పట్టిందనమాట. సో ఫ్రైడ్ ఆనియన్స్ వేయించడానికి అయితే నాకు చాలా టైం అయితే పెట్టేసింది. సో ఇవి కూడా ఏం చేసి పక్కన పెట్టేశాడు అనమాట. మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లోకి అయితే సాల్ట్ గరం మసాలా కారాన్ని సో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మంచిగా ఒక 10 minutes పాటు మంచిగా కలుపుకోవాలంట. సో ఇలా కలుపుకోవడం మధ్యలో ఆయిల్ కూడా వేసి బాగా అయితే కలుపుకోవాలంట. ఒక 10-20 నిమిషాల పాటు అయితే కలుపుతానే ఉన్నాడు. అలా ఎందుకంటే ముక్కలకి కారం ఉప్పు పసుపు అన్నీ మంచిగా పడతాయంట. సో అవి కలిపేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వాటిలోకి అయితే వేసి ఇలా బాగా ఉడికించుకున్నాడు. అనేది చిదురు కాకుండా ఇలాగా మంచిగా అయితే ఒక సైడ్ నుంచి అయితే కలుపుకొని దాంట్లోనే రుచికి సరిపడినంత మనం ముందుగానే వేసుకున్నాము. సో ఇంకొంచెం టేస్ట్ చూసుకొని ఉప్పు కారాన్ని కొంచెం గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఇంకొకసారి అయితే కలుపుకొని దీంట్లోనే పుదీనా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని వేసేసుకొని ఇంకొకసారి మంచిగా మగ్గించుకొని ఒక 10 నిమిషాల పాటు ఇలా బాగా మగ్గించుకోవాలన్నమాట. సో వాటర్ అనేది ఒక చుక్క కూడా వేయకుండా లోపల నుంచి అయితే వాటర్ చికెన్లో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి సో ఒక చుక్క కూడా వేయకుండా ఇలా మంచిగా మగ్గించుకొని అయితే ఒక 10 నిమిషాల పాటు కలుపుకోవాలన్నమాట. సో కలుపుకొని దీని అయితే పక్కన పెట్టేశాడు అనమాట. బాస్మతి రైస్ని కూడా ఇలా 1 అవర్ పాటు మంచిగా నానపెట్టుకున్నాం కాబట్టి సో ఇక ఎక్కువ సమయం అనేది పట్టదనమాట అది ఉడకడానికి. సో దాన్ని అయితే స్కిప్ చేసేసాడు అనమాట. నేను సగంలోనే ఆపేసాను. ఇలా ఒక 90% మటుకు ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత సో స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. సో 90% ఎలా కుక్ అవుతుందంటే సో ఇలాగ మనం అనగానే విరిగిపోతే 90% కుక్ అయినట్టు అనమాట. ఫైనల్లీ మన వీడియో అయితే సగంలోనే ఎగిరిపోయింది అనమాట. ఫైనల్లీ ఇలా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.